సార్ బీఆర్ఎస్ మేయర్ కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. ఈవెన్ హరీష్ రావు గారు కూడా ట్వీట్ చేశారు ఆయన పైన. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, మరి ఇప్పుడు వదిలేస్తారా లేదా సార్? కిడ్నాప్ ప్రయత్నం జరిగింది, కిడ్నాప్ జరగలేదని తెలిసిందే. అయితే నిన్న మాత్రం హరీష్ రావు ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు, ఇట్లా కిడ్నాప్ జరుగుతుంది, 25 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 50 మంది మా వాళ్ళని జక్కా వెంకటరెడ్డి, ఇది వచ్చి పిర్జాదిగూడ మేయర్ అనమాట, పిర్జాదిగూడ మన మున్సిపాలిటీ, దానికి సంబంధించి ఆయన మేయరు. సో ఆయన ప్లస్ 11 మంది కార్పొరేటర్లు వీళ్ళని కిడ్నాప్ చేయడానికి దాదాపు సినిమా పక్కీలో రింగ్ రోడ్లో, అవుటర్ రింగ్ రోడ్లో చేజ్ జరిగిందంట. ఆ చేజ్లో వీళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా స్పీడ్గా వెహికల్స్ని చేసుకోవడం, మధ్యలో వాళ్ళ అనుచరులకు ఫోన్ చేయడంతో వాళ్ళు పెద్ద ఎత్తున కార్లు తీసుకొని వచ్చారు. దానివల్ల వీళ్ళు కిడ్నాప్ చేయలేకపోయారు. సో కిడ్నాప్ చేయడానికి మాత్రం సివియర్గా ట్రై చేశారు అనేది వార్త. సో దీని మీద ఇప్పుడు బీఆర్ఎస్ ఆందోళనకి సిద్ధమవుతుంది. సో కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టాలనుకున్నది మేయర్ మీద, మేయర్ బీఆర్ఎస్. సో ఈ మేయర్ని దించేయాలనేది కాంగ్రెస్ ప్లాను, దించేసి తమ వాళ్ళని మేయర్ చేయాలని. సో ఆ క్రమంలో వెంకటరెడ్డి అంటే మేయర్ వెంకటరెడ్డి మిగతా 11 మంది కార్పొరేటర్లు కలెక్టర్ని కలవడానికి వెళ్తున్నారు, దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు అనేది వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి వార్త అందడంతో వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి మేయర్ పదవి నుంచి దించేద్దామన్న ప్లాన్తో వెళ్ళారని చెప్తున్నారు. సో దాంతో హరీష్ రావు ట్వీట్ చేసి ఇటు డీజీపీ రవి గుప్తాకి, ఇటు రాచకొండ సిపికి కూడా ట్యాగ్ చేశాడు. సో దాంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారని తెలుస్తుంది. అందువల్ల లాస్ట్ మినిట్లో ఆపగలిగారు. అదర్వైజ్ కిడ్నాప్ చేసే ఉద్దేశమే ఉందని, ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందని హరీష్ రావు వీళ్ళు చెప్తున్నారు. దీన్ని అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకుల్ని భయానో నయానో వాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తుందని హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ రిజల్ట్ని బట్టి కాంగ్రెస్ ఇంకా దూకుడుగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఈసారి అసలు 0 లేదా మెదక్కు ఒకటి వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. కాకపోతే బీఆర్ఎస్ నాయకులు దాన్ని ఒప్పుకోవట్లేదు. మాది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బీజేపీ, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కువ ప్రెడిక్ట్ చేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్గానే ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల బీజేపీ ఎంపీ క్యాండిడేట్లకి పోటీగా రేవంత్ రెడ్డి వీక్ క్యాండిడేట్ నిలబెట్టాడు అని ఒక వెర్షన్ వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యాడు, నేషనల్ లెవెల్లో అంటే కాంగ్రెస్లోనే ఉంటాడు కానీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తాడు అన్న ఒక వాదన వినిపిస్తుంది ఈ మధ్య. సో మనకి రిజల్ట్ వచ్చినాక కొంత అనలైజ్ చేయగలిగితే కొంత అర్థమవుతుంది ఈ వాదన కరెక్టా కాదా అనేది. సో అందువల్ల బీజేపీ నాయకులేమో మాకు ఎక్కువ వస్తాయి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎలాగో చెప్తున్నారు 12 వస్తాయి 10 వస్తాయని. ఏదేమైనా రేవంత్ రెడ్డికి కూడా ఇక్కడ తెలంగాణలో పట్టు పెరగాలంటే మాత్రం ఆయనకు కూడా ఎంపీ సీట్లు ఎక్కువ రావాలి. లేకపోతే ఆల్రెడీ కాచుకొని ఉన్న వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రులుగా కావాలని వెయిట్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు ఎలాగో. రెండోది కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ కూడా ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ అక్కడ ఉన్నది నలుగురే కాబట్టి మెజార్టీ, ఒక 10 మంది బయటకు వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. సో దీనికి అరికట్టడానికే రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యాడు. ఎందుకంటే బీజేపీ సపోర్ట్ లేకుండా 10 మంది బయట వచ్చినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీతో కానీ అనుకూలంగా ఉంటే రేవంత్ రెడ్డికి అన్ని వైపులా సేఫ్ అన్నది రేవంత్ రెడ్డి ప్లాను అనేది చెప్తున్నారు. ఇది పాజిబిలిటీకి దగ్గరగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు రకరకాలుగా ఉన్నాయి దేశంలో. బీజేపీ కూడా అనేక పద్ధతుల ద్వారా రాజకీయాలు నడుపుతుంది. ముఖ్యంగా బీజేపీ లోకల్ పార్టీని అంటే రీజనల్ పార్టీని తొక్కేసి ఆ ప్లేస్లోకి వచ్చే ప్లాన్ బీజేపీకి ఉంది. అయితే ఈసారి నేషనల్ లెవెల్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజార్టీ అంటే సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ రాదని ఎక్కువ మనకి వార్తలు వస్తున్నాయి, విశ్లేషణలు వస్తున్నాయి. సో దానివల్ల బీజేపీ కూడా ఏం చేస్తుందంటే
రీజనల్ పార్టీలు ఎవరికి వచ్చినా రేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్కి ఎక్కువ వచ్చాయనుకో ఎంపీ సీట్లు, రేపు జగన్ సహాయం కూడా బీజేపీ అడుగుతుంది ఖచ్చితంగా. జగన్ కూడా తన కండిషన్లు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ప్రత్యేక హోదా ఇమ్మని. కనీసం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బుందేల్ఖండ్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ అన్న రేపు జగన్ డిమాండ్ పెట్టే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి మీకు ఇవ్వాలంటే మాకు ఇది అని. అట్లాగే రేపు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నా జగన్ కూడా వెళ్ళొచ్చు. ఏదేమైనా రీజనల్ పార్టీ సపోర్ట్ అనేది ఈసారి కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్నా చాలా అవసరం. ఈ కాంటెక్స్లో ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఈసారి పెద్దగా ఉండే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్కు ఇక్కడ కొంత సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. బీజేపీ అంటే కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. సో బీజేపీకి వీక్ క్యాండిడేట్స్ నిలబడటం ద్వారా తెలంగాణలో కనీసం ఒక 10 సీట్లన్నా బీజేపీ సాధించాలనేది బీజేపీ ప్లాన్. ఎట్లాగా ఆంధ్రాలో 25 బీజేపీ ఖాతాలోనే వేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశానికి ఎక్కువ వచ్చినా వైసీపీకి ఎక్కువ వచ్చినా ఇద్దరు కూడా రేపు పొద్దున బీజేపీని అక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు కూడా ఇదే కారణం చెప్పచ్చు. ఎట్లాగో తెలుగుదేశం ఎన్డీఏలో ఉంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, కారణం చెప్పడం కూడా అవసరం లేదు. కానీ జగన్కి రేపు కారణం కావాలి కాబట్టి జగన్ ఏం చెప్తాడంటే స్టేట్కి ఇది అడిగాను, నేను ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి నేను మద్దతు ఇస్తున్నానని జగన్ చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా జగన్ ఏం చెప్తున్నాడంటే అబ్సల్యూట్ మెజారిటీ రాకపోతే మన మద్దతుతో అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మనం చెప్పింది కేంద్రం వింటుంది అనేది చెప్తున్నాడు. అది లాజికల్గా కూడా కరెక్టే. ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు అయినా ఆ కారణంతోనే కదా నేను పొత్తు పెట్టుకుంటున్నాను, రేపు మళ్ళీ బీజేపీ వస్తుంది, బీజేపీ వస్తే రాష్ట్రానికి మేలు చేసుకోవచ్చు, రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా బీజేపీ దగ్గర తెచ్చుకోవచ్చు, అందుకని నేను ఎన్డీఏలో చేరుతున్నానని ఆయన చెప్పాడు. అసలు కారణం ఏదైనప్పటికీ కూడా ఆయన బయటికి చెప్పిన కారణం అదే. సో అలాగా ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ని తొక్కేయడం కోసం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కాయ అనేది ఒక వార్త. ఎందుకంటే ఇప్పుడే వీక్గా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ని బాగా నేలమట్టం చేస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కాంగ్రెస్కో ఇటు బీజేపీకో జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎన్నికల తర్వాత అది జరిగే అవకాశం ఉంది. రెండోది కాంగ్రెస్ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మ్యాక్సిమం లాగేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో అది జరిగినప్పుడు బీఆర్ఎస్ ఇంకా నెక్స్ట్ కోలుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ కొత్త లీడర్షిప్ని అవాల్వ్ చేయాలి. వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇంతకుముందులాగా కేసీఆర్ ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు కాదు. దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది ఆయన అధికారానికి అలవాటు పడ్డాడు. ఇవాళ మళ్ళీ ఉద్యమాలు చేయడం అంటే అంత ఈజీగా ఉండదు. అప్పుడు అంటే ఒక స్పిరిట్ వేరే, తెలంగాణ కోసం ప్రతి మనిషిలో కూడా తెలంగాణ కోసం తాను త్యాగం చేయాలి, ఫైట్ చేయాలని స్పిరిట్ అప్పుడు ఉండేది. ఇవాళ బీఆర్ఎస్ కోసం కేసీఆర్ కోసం నేనెందుకు త్యాగం చేయాలి, నేనెందుకు పోరాడాలి అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. సో ఆ కాజ్ వేరు, ఈ కాజ్ వేరు. ఆ కాజ్ అంటే రాష్ట్రానికి సంబంధించిన కాజు, ఈ కాజ్ ఏమో వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీని అధికారంలోకి తేవడానికి నేనెందుకు పోరాడాలని ప్రతి బీఆర్ఎస్ నాయకులు అనుకునే అవకాశం ఉంది. ఎప్పుడైనా బీఆర్ఎస్లో ఎందుకు ఉంటారు వీళ్ళంటే హోప్ ఉన్నప్పుడు ఉంటారు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అనే ఒక హోప్ ఉండాలి. ఆ హోప్ పోయినప్పుడు వీళ్ళెవరు కూడా బీఆర్ఎస్లో ఉండే అవకాశం లేదు. సో ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకని ఎప్పుడైనా కూడా ఈ 2 క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. ఎప్పటి నుంచో బ్రిటిష్ అమెరికన్ మెథడ్ ఇది అనమాట. అంటే దాన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తుంటారు. గాడిద మీద వెళ్తున్న వ్యక్తి కర్రకు క్యారెట్ పెట్టి ముందు చూపిస్తూ వెళ్తాడనమాట. అది క్యారెట్ దొరుకుతుందేమని వెళ్తుంది. అది పనిచేయనప్పుడు కర్రతో కొట్టడం. సో ఈ 2 చేస్తారనమాట క్యారెట్ అండ్ స్టిక్ అంటే భయపెట్టడం, కొంత ఏదన్నా ఆశ చూపడం. సో రేటు ఉంటే కొనేస్తారు, రేటుకి కొనడానికి అతను ఒప్పుకోనప్పుడు భయపెడతారు. మనం అంతకుముందు తెలుగుదేశం వైసీపీ వాళ్ళని అలాగే చేసింది, ఇక్కడ బీఆర్ఎస్ కూడా అలాగే చేసి చాలామందిని తీసుకుంది. దానికి ఫోన్ ట్యాపింగ్ కూడా పనిచేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరికి ఏ ఇష్యూస్ ఉన్నాయో కనిపెట్టి వాళ్ళని నయాన భయాన బెదిరించి లొంగ తీసుకున్నారు.